నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన అమ్మాయిని కాకుండా పరిచయం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా కష్టాలను అనుభవిస్తున్నాను అని అంటున్నాడు గోపాల్. తప్పని పరిస్థితిలో చేయకూడని తప్పులు చేయడం వల్ల సహాయం కోసం ఇది కథ కాదు జీవితం వేదికను ఆశ్రయించాను అంటున్నాడు. నా సమస్యని పరిష్కరించి ఎలాగైనా సరే నాకు న్యాయం చేయండి అని కోరుతున్నాడు. నేను ఒక స్టోర్ రూమ్లో సూపర్వైజర్గా చేస్తూ అక్కడ ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. ఓకే, అక్కడ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇంకొక స్టోర్ను నన్ను చూసుకోమని చెప్పారు. అక్కడ కూడా ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి ఏమనుకున్నదంటే నన్ను ప్రేమిస్తున్నదేమో తెలీదు. నేను ఫ్రెండ్షిప్గా మీరు ఆల్రెడీ ఒక స్టోర్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు, ఇంకొక స్టోర్ కూడా మిమ్మల్ని చూసుకోమన్నారు. అందులో ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుంది ఏంటో తెలియదు. 3 months లోనే లవ్ అన్ని నడిచిపోతున్నాయి మేడం. అలా మేమిద్దరం డీప్గా ప్రేమించుకున్నాము. ఇది రెండో అమ్మాయిని కూడా లవ్ చేశారా? నేను ఆ అమ్మాయిని ఫ్రెండ్గా చూసాను. ఆ అమ్మాయిని ఫ్రెండ్ గా చూసారు. ఓకే. ఆ అమ్మాయి ఒకరోజు నా బర్త్డే ఉండదు అనికేసి ఒకసారి రూమ్కి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. ఎవడు ఈ రెండో స్టోర్ లో అమ్మాయి బర్త్డే అని చెప్పి రూమ్ కి తీసుకెళ్ళి బర్త్డే అనికేసి నా బర్త్డే ఉంది మిమ్మల్ని ఒక్కళ్ళే పిలిచింది. మిగతా వాళ్ళని పిలవలేదని ఎందుకు అడగలేదు? సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాం. గిఫ్ట్ ఏమైనా తీసుకెళ్లారా? బర్త్డే కదా. నేను సర్ప్రైజ్గా వెళ్ళాను. మామూలు మీరే గిఫ్ట్. నేను ఫ్రెండ్గా అనుకున్నాను, తన మైండ్లో వేరే విధంగా ఉన్నది. మీరు ఫ్రెండ్గా అనుకుంటే ఒకరెందుకు వెళ్తారు గర్ల్ ఫ్రెండ్ తీసుకోకుండా? సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా బాగా దగ్గరికి మాట్లాడుకుంటూ వచ్చేసి బాగా దగ్గర మాట్లాడుకున్నారా? గడి పెట్టింది మీరే, కేక్ కట్ చేసింది మీరే. అలా దగ్గరికి అయ్యాక శరీరకంగా నేను ఇంకా అర్థలేండి, మాకు అర్థమైందండి. దగ్గరికి అయ్యాక శరీరాలే. ఈ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్, కానీ ఈ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందని మీకు తెలుసు? నాకు తెలియదు మేడం. నేను ఫ్రెండ్గా చేస్తున్నాను. బయటికి పడకుండా పాపం బర్త్డే పార్టీకి నిన్ను ఒక్కడనే పిలిస్తే స్పెషల్ ఇన్విటేషన్ అనుకొని అమాయకత్వంగా వెళ్ళిపోయి బలైపోయావా? అవును మేడం. నేను బయటకు వచ్చాక కొద్దిగా ఆలోచన చేశాను సార్. ఆల్రెడీ నాకు లవర్ ఉంది కదా, నేను ఎందుకు అలా ఇదే అయిపోయా. నా లవర్ బయటికి వచ్చాక అంటే ఆ అనుభూతిలో మీరు ఏం చేస్తారో మీకు తెలియక అయిపోయింది అంతే. వెళ్ళి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నాం. ఎవరు? ఫస్ట్ అమ్మాయి దగ్గర. అప్పుడు రెండో అమ్మాయి ఉంది కదా స్టోర్ రూమ్లో, ఏదా బర్త్డే అమ్మాయి. నేను 1 month ప్రెగ్నెంట్ ఉన్నాను అని చెప్పింది అమ్మాయి. బాంబు పేల్చిందా? వెరీ గుడ్. ఈ అమ్మాయి ఎన్ని రోజులు అని ఇలా ఉంటావు అనుకసంటే ఎవరు చూడకుండా ఒక గదిలో మేము మాట్లాడుకొని, సరే నీకు ఇప్పుడైతే తాలిబొట్టు కడతాను నేను. ఎవరు? రెండో అమ్మాయికి. రెండో అమ్మాయికి. ఏదో మొత్తం మంది కలిపి పెట్టేవంట ఆయనని. అలా ఏం లేదు మేడం. ఇట్లా మేము ఇద్దరం ప్రేమించుకున్నాక కొద్దిసేపు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము, అలా కలిసాం మేడం. మేడం తనకు పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పింది మేడం. నువ్వు చెప్పిన అబద్ధాల మీద ఎక్కువ మేడం ఇట్లా ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇట్లా ఎన్ని రోజులు రూమ్ లో పెట్టాడు, ఇలా ఎన్ని రోజులు నేను చాటుగా ఉండాలా అని నాకు భయం వేసింది. భయం వేసిన తర్వాత మా అమ్మకి చెప్పాను. మీకు 2 సార్లు అబార్షన్ చేయించాడంట, నిజమేనా? అవును మేడం. ఎందుకు చేయించాడని నువ్వు అడగలేదా? 4 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఎందుకున్నావు? ప్రస్తుతానికి వద్దు పిల్లలు. 2-3 రోజులు మీ ఇంట్లో ఉండడు, అప్పుడు కూడా నీకు డౌట్ రాలేదా? కొద్ది రోజులు వచ్చింది మేడం. నేను ఫోన్ చెక్ చేస్తూ ఉన్నాను. మోసం చేసినటువంటి మగాడు ఇప్పుడు వరకు ఏం కథ చెప్పాడో తెలుసా? మీ ఆయన బలవంతంగా రూమ్ లో తీసుకెళ్ళిందంట, బలాత్కరించిందంట. బయటకు వచ్చాక కళ్ళు తెరుచుకున్నాయంట, నువ్వన్నా ఒక స్త్రీమూర్తి ఉన్నావు అని చెప్పి ఈ కథలని చెప్తున్నాడు. ఇతను మగజాతికే ఒక కళంకం. ఈయన నువ్వుండగా సైమల్టేనియస్గా ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేసి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసేసి నీకు ప్రెగ్నెన్సీలు రాకుండా అట్లా స్టోర్ చేసి పెట్టాడు. అది ఎంత క్రూయల్ అనిపిస్తుందో నీకు తెలుస్తుందా?
ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. Thank you. కూర్చోండి సార్. మేడం, గోపాల్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. గోపాల్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. గోపాల్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మహబూబ్ నగర్ విలేజ్. మహబూబ్ నగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఒక స్టోర్ రూమ్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తాను. ఒక స్టోర్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు? నేను ఒక స్టోర్ రూమ్లో సూపర్వైజర్గా చేస్తూ అక్కడ ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. ఓకే. అక్కడ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇంకొక స్టోర్ను నన్ను చూసుకోమని చెప్పారు అక్కడ. ఓకే. అక్కడ కూడా ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయిని రెగ్యులర్గా అందరూ స్టాఫ్ని నేను సరదాగా అందరం మంచిగా చూసుకునేవాడిని. ఆ స్టాఫ్స్ కూడా అందరు కూడా సూపర్వైజర్గా అనికేసి మంచి రెస్పెక్ట్ ఇస్తూ చూసుకునేవాళ్ళు. లంచ్ టైంలో కూడా అందరం సరదాగా ఉండేవాళ్ళం. ఓకే. లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు కూడా కర్రీస్ షేర్ చేసుకోవడం, ఫుడ్ ఇలా షేర్ చేసుకోవడం ఉండేవాళ్ళు. నేను సరదాగా ఉండేవాళ్ళని. ఆ అమ్మాయి ఏమనుకున్నదంటే నన్ను ప్రేమిస్తున్నదేమో తెలీదు. నేను ఫ్రెండ్షిప్గా మీరు ఉన్నాను. ఆల్రెడీ ఒక స్టోర్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు. అవును. ఇంకొక స్టోర్ కూడా మిమ్మల్ని చూసుకోమన్నారు. అవును. అందులో ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుంది ఏంటో తెలియదు. అదే అవును కదా. మేడం. ఓకే. ఎంత పరిచయం అండి రెండో అమ్మాయితోటి? రెండో అమ్మాయితోటి ఒక 3 months 3 months లోనే లవ్ అన్ని నడిచిపోతున్నాయి. నడిచిపోతున్నాయి మేడం. అలా మేమిద్దరం డీప్గా ప్రేమించుకున్నాము. ఇది రెండో అమ్మాయిని కూడా లవ్ చేశారా? లేదు మేడం, ఫస్ట్ అమ్మాయిని. ఫస్ట్ అమ్మాయి. ఫస్ట్ సో అమ్మాయి ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ స్టోర్ లో ఉంది. అవును. మీరు సెకండ్ స్టోర్ కి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ మళ్ళీ- చూసుకోమని అదే ఇక్కడ ఇంకొక చూసుకోమన్నారు. స్టోర్ లో ఇంకొక ఆవిడ తగిలింది. అవును. ఇద్దరిని సైమల్టేనియస్ గా మెయింటైన్ చేస్తారు. నేను ఆ అమ్మాయిని ఫ్రెండ్ గా చూసాను. ఆ అమ్మాయి రెండో నన్ను అమ్మాయిని ఫ్రెండ్ గా చూసారు. అవును. ఓకే. నన్ను లవ్ గా ఆమె అనుకున్నది. అది సార్ నాకు తెలీదు. ఆ అమ్మాయి ఒకరోజు నా బర్త్డే ఉండదు అనికేసి ఒకసారి రూమ్ కి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. Yeah. తీసుకెళ్ళిన తర్వాత ఎవరు ఈ రెండో స్టోర్ లో అమ్మాయి బర్త్డే అని చెప్పి రూమ్ కి తీసుకెళ్ళి బర్త్డే అనికేసి నా బర్త్డే ఉంది రూమ్ కి తీసుకొని వెళ్ళి మీ ఒక్కరినేనా మీ స్టాఫ్ అందరినీ కూడానా? నన్ను ఒకరిని మిమ్మల్ని ఒక్కరినే? ఆవిడకి పర్సనల్ ఇంట్రెస్ట్ కదా. నేను ఒక ఫ్రెండ్గా కదా నేనేం ఫీల్ కాకుండా వెళ్ళాను. నేను మిమ్మల్ని ఒక్కళ్ళే పిలిచింది. కాదండి, ఒక్కరినే పిలిచినప్పుడు బర్త్డే రోజు మీరు ఎందుకు వెళ్తారు? మీ స్టాఫ్ అందరు కూడా కర్రీస్ కూడా షేర్ చేసుకుంటారు కదా. మిగతా వాళ్ళని పిలవలేదని ఎందుకు అడగలేదు? అంటే వాళ్ళకు సపరేట్గా ఇన్వైట్ చేస్తారు అనుకుంటాను మేడం. నేను ఆహా. అలా అనుకుని నేను వెళ్ళాను. అక్కడ నాకు ఇష్టమైన కర్రీస్ ఏమేమి ఉన్నవి అన్ని చేసి పెట్టింది. చేసి పెట్టింది. తినండి అనికేసి అన్న తిన్నది. కేకు క్యాండిల్ క్యాంటీన్లో అమ్మాయి తీసుకొని వచ్చింది. వెళ్ళి తినాను. సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాం. గిఫ్ట్ ఏమైనా తీసుకెళ్లారా? బర్త్డే కదా. నేను సర్ప్రైజ్గా వెళ్ళాను మామూలు. మీరే గిఫ్ట్. అలా మీ పవరే గిఫ్ట్. మీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పలేదా ఇలా ఒక అమ్మాయి రూమ్కి వెళ్తున్నాను నేను బర్త్డేకి అని? అలా చెప్పలేదు నాకు. చెప్పలేదు. అలా వెళ్ళినప్పుడు ఇంకా ఇద్దరము లంచ్ చేసిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను ఫ్రెండ్గా అనుకున్నాను, తన మైండ్లో వేరే విధంగా ఉన్నది. మీరు ఫ్రెండ్గా అనుకుంటే ఒకరెందుకు వెళ్తారు గర్ల్ ఫ్రెండ్ తీసుకోకుండా? అలా అనుకుంటే మేము సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా బాగా దగ్గరికి మాట్లాడుకుంటూ వచ్చేసి బాగా దగ్గర మాట్లాడుకున్నారా? అనుకోకుండా అలా కూర్చున్నప్పుడు గడి పెట్టారు. కొద్దిగా నాకు ఏమైందో తెలియట్లేదు. అప్పుడు ఏ ఫుడ్ లో ఏమన్నా మందు కలిపిందా ఏంటి ఆవిడ? ఏమైంది తెలియట్లేదు. తెలియదు మేడం. గడి పెట్టింది మీరే, కేక్ కట్ చేసింది మీరే, క్యాండిల్ ఊదింది మీరే. చెప్పండి. అలా కొద్దిగా దగ్గరికి అయ్యాక అమాయకుడు కదా మేడం, బాగా అమాయకుడు. అలా దగ్గరికి అయ్యాక శారీరకంగా నేను ఇంకా అర్థలేండి, మాకు అర్థమైందండి. దగ్గరికి అయ్యాక శరీరాలే అలా ఇన్వాల్వ్ అయిపోయాను మేడం. నీకు ఒక లవర్ ఉంది. ఆ అమ్మాయితో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఆ అమ్మాయి బాగా ఇద్దరం లవర్స్. బానే ఉన్నారు. అక్కడ ఎంజాయ్ ఆ అమ్మాయి చేస్తున్నారు. నన్ను లవ్ చేస్తుంది, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తాను. ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫస్ట్ సూపర్ మార్కెట్ లో ఉన్నటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్, అవును. కానీ ఈ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందని మీకు తెలుసు. నాకు తెలియదు మేడం. నేను ఫ్రెండ్గా చేస్తున్నాను. నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నావు, ఆవిడ love ఆవిడైతే లవ్ చేస్తుంది, చేస్తుంది. అది తెలుసు కూడా నువ్వు ఆ విషయాన్ని బయటికి పడకుండా పాపం బర్త్డే పార్టీకి నిన్ను ఒక్కడనే పిలిస్తే స్పెషల్ ఇన్విటేషన్ అనుకొని అమాయకత్వంగా వెళ్ళిపోయి బలైపోయావా? అవును మేడం. అలా సూపర్వైజర్ కదా పాపం, పిలిచిన వెంటనే అలా వాడుకున్న తర్వాత నేను కొద్దిగా ఆవిడ వాడేసుకుందా నిన్ను? వెరీ గుడ్. అలా జరిగాక బయటకు వచ్చి ఒకటయ్యారు. ఒకటయ్యాక నేను బయటకు వచ్చాక కొద్దిగా ఆలోచన చేశాను సార్. ఆల్రెడీ నాకు లవర్ ఉంది కదా, నేను ఎందుకు అలా ఇదే అయిపోయా. నా లవర్ బయటికి వచ్చాక అంటే ఆ అనుభూతిలో మీరు ఏం చేస్తారో మీకు తెలియక అయిపోయింది అంతే. అవును సార్. ఫుడ్లో ఏదో కలిపింది వల్ల మీకు ఏం రియలైజ్ అవ్వలేదు. బయటకు వచ్చాక అక్కడ ఎవరు వేరే అమ్మాయి ఉందని రియలైజ్ అయ్యారు అంతే కదా. బయటకు వచ్చాక ఒక అమ్మాయి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం కదా, ఇలా చేయడం తప్పు అనుకున్నా నేను. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. ఇంకా ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా ప్రేమించుకోవడము
వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము, నేను నా పేరెంట్స్కి చెప్పడము, వెళ్ళి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నాం. ఎవరు ఫస్ట్ అమ్మాయి? ఫస్ట్ అమ్మాయి దగ్గర సర్లేండి, చెప్పండి. పెళ్లి అయిపోయిందా? పెద్దల సమక్షంలో మంచి క్షేమంగా పెళ్ళి అయిపోయింది సార్. అలా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఒక రూమ్లో సరదాగా ఉండేవాళ్ళము. అప్పుడు రెండో అమ్మాయి ఉంది కదా స్టోర్ రూమ్లో, ఉమ్. ఆ అమ్మాయి ఏదో బర్త్డే అమ్మాయి. నేను 1 month ప్రెగ్నెంట్ ఉన్నాను అని చెప్పింది అమ్మాయి. బాంబు పేల్చిందా? వెరీ గుడ్. ఇంకా అలా ఉన్నప్పుడు నేను ఎన్ని రోజులు నువ్వు ఇలా నన్ను సీక్రెట్గా పెట్టి ఇది చేస్తున్నావు, ఇక చేసావు కదా, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అనికే చెప్పింది. ఎన్ని రోజులు ఏంటి మీరు వెళ్ళింది? ఒకటేసారి కదా బర్త్డేకి? ఒకటిసారి వెళ్ళాను నేను. అప్పుడప్పుడు మధ్యలో ఫస్ట్ కలిసి మ్యారేజ్ అమ్మాయి తోటి ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది కదా, అమ్మాయితో పెళ్లి అయింది కదా మీ లవర్ తో. ఆ. ఈ స్టోర్ వాళ్ళని ఎవరిని పిలవలేదా? లేదు పెళ్ళి బాగా సీక్రెట్. విలేజ్ లో బర్త్డేస్ కి పెళ్లిళ్ళకి పిలవరు, బట్ కూరలు పంచుకుందండి. విలేజ్ లో మేడం. కేక్స్ కూరలు. విలేజ్ లో అయినా స్టోర్ లో సబార్డినేట్స్ ని ఎంప్లాయీస్ ని పిలుస్తారు కదండి మర్యాద పూర్వకంగా. మేము పిలవలేదు. మీరు పిలవలేదు ఎందుకంటే మీది దాగుడు మూతల దాంపత్యం కాబట్టి, అంతే కదా. అలా మ్యారేజ్ అయ్యాక సిటీకి వచ్చి ఒక రూమ్ తీసుకొని ఉన్నాము. ఇప్పుడు ఈ అమ్మాయి ఎన్ని రోజులు అని ఇలా ఉంటావు అంటే ఎవరు చూడకుండా ఒక గదిలో మేము మాట్లాడుకొని, సరే నీకు ఇప్పుడైతే తాలిబొట్టు కడతాను నేను. ఎవరు? రెండో అమ్మాయికి? రెండో అమ్మాయికి. ఎవరికి మీరు మనకి ఎవరికి ఏం తెలియకుండా ఏం భయపెట్టింది ఈ అమ్మాయి మిమ్మల్ని? మీరు ఎందుకు అంత భయపడ్డారు? ఆ అమ్మాయి నేను ఫోర్స్ సూసైడ్ చేసుకుంటాను, మీరు ఇలా చేశారు నన్ను, నా నేమ్ అంతా బ్యాడ్ చేస్తుంది పబ్లిక్ సిటీలో. మీరిద్దరు భార్యాభర్తలని ఫస్ట్ స్టోర్ లో వాళ్ళకి తెలుసా తెలీదా? ఫస్ట్ స్టోర్ లో వాళ్ళకి కూడా తెలియదు, పిలవల. సీక్రెట్ గా రూమ్ లో పెళ్లి అది చేసి రెండో స్టోర్ మేడం. ఇప్పుడు పెళ్లి చేసుకునేది రెండో స్టోర్. ఫస్ట్ స్టోర్ వాళ్ళకి తెలుసా? తెలియదు మేడం. తెలియదు. ఈ గుట్ట వాళ్ళకి తెలియదు, ఆ ఆ గుట్ట గుట్టి వీళ్ళకి వీళ్ళకి తెలియదు. తెలీదు. ఈ ఆ అమ్మాయి staff కి ఉందని ఆ తెలీదు. అమ్మాయికి తెలియదు, ఆ అమ్మాయి ఉందని ఈ అమ్మాయికి తెలియదు. తెలీదు. వెరీ గుడ్ నాన్న. ఇట్లా ఎంతకాలం మెయింటైన్ చేసావమ్మా? ఒక 4 years అయింది మేడం. 4 years నుంచి వీళ్ళిద్దరు. ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి, నేను హాస్టల్లో ఉండేది, అమ్మాయి రెగ్యులర్ గా తీసుకొచ్చి ఒక రూమ్ లో ఎవరు? ఫస్ట్ ఆవిడ. కదా ఎలా మెయింటైన్ చేస్తావు 3-4 years? మార్నింగ్ డ్యూటీ అక్కడ, నైట్ డ్యూటీ ఇక్కడ, అలాగా షిఫ్ట్? ఏ రకంగా మేనేజ్ చేసేవాడివి అని. ఎలా పిల్లలు possible? ఏమైనా ఉన్నారా? ఒక ఫోన్ కాల్ రావచ్చు. మేడం. ఈ అమ్మాయి ఇప్పుడు అక్కడ- ఈ అమ్మాయి సీక్రెట్ గా తాలుబొట్టుకుంటున్న అమ్మాయి ప్రెగ్నెంట్. అవును, అప్పుడే ప్రెగ్నెంట్. ఆ పిల్లోడు పుట్టేసి ఉంటారుగా. అమ్మాయి ప్రెగ్నెంట్ తీపిచ్చాను. ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెంట్, అక్కడ ప్రెగ్నెంట్ అంటే ఇబ్బంది కదా. సెకండ్ ఆవిడ నుంచి ఫస్ట్ ఆవిడ తీసేసారు. తీసేసాను. సెకండ్ ఆవిడ ప్రెగ్నెన్సీ ఉందా? ఆ, బాబా పాప? బాబు మేడం. సో ఫస్ట్ ఆమెకి పిల్లలు లేరు, సెకండ్ ఆమెకి మాత్రం బాబు. బాబు. ఎంతమంది పిల్లలు ఇప్పటికి సెకండ్ ఆవిడకి? 2 పిల్లలు మేడం, పాప బాబు. ఈ 4 years లో 2 పిల్లల? వెరీ గుడ్. ఫస్ట్ ఆవిడకి లేరు. లేదు ఒక మేడం, అబార్షన్ చేయించావా? ఎన్ని అబార్షన్స్ చేయించావు? 2 చేపించాను. 2 చేయించు. ఎందుకు అక్కడ అలాగా? అక్కడ అబార్షన్లు, ఇక్కడ పిల్లలు. చెరోకు పిల్లని కనొచ్చు కదా, అక్కడోటి ఇక్కడోటి, ఇద్దరికి సమన్యాయం అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ కూతురు అంటే అక్కడ కూతురు అంటే ఇబ్బంది కాదు సార్. పెంచలేవను. ఏమో నీ క్యాలిక్యులేషన్స్ మామూలుగా లేవు. మీరు లవ్ చేసింది మొదట అమ్మాయిని కదా, లెక్కలేసుకుంటావు పుస్తకంలో, అక్కడ ఇద్దరు టిక్ ఇక్కడ పిల్లలు. టిక్. కానీ ఎంత సిన్సియర్ గా చెప్తున్నారో ఇంకా అన్ని. 3 years మేనేజ్ అయ్యాం. అవును సార్. ఇంకా ఎన్ని రోజులు అనికేసి ఇలా నన్ను 4 గోడల మధ్యలో ఇలా పెడుతున్నావు నన్ను, మీ పేరెంట్స్ని పిలిపియండి, నా పేరెంట్లను కూడా నేను పిలిపిస్తాను, మనది ఇలా జరిగింది అనికేసి చెప్పేద్దాం మనము, అప్పుడు తర్వాత హ్యాపీగా ఉందాము అనికేసి అన్నది. ఫస్ట్ మ్యారేజ్ లవ్ చేసుకున్న అమ్మాయితో మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నాను నేను. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా, మొదటి నుంచి బ్లాక్ మెయిలే కదా. పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఏమన్నా నీ దగ్గర డబ్బు పెట్టడం కానీ, ఏదన్నా ఆ పిల్లలకి గోల్డ్ చేయడం కానీ, ఏదైనా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టడం అని బాగా విపరీతంగా టార్చర్ పెడుతుంది మేడం. ఆ టార్చర్కి తట్టుకోలేక ఇంకా తాను కూడా, నేను అలా డిపాజిట్ ఏమైనా బ్యాంకులో పెడతావు, లేదంటే నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలని అనికేసి అంటుంది. తన వల్ల చాలా టార్చర్ ఇదైపోతున్నాం మేడం. నేను అసలు జాబ్ కూడా చేసుకోలేకపోతున్నా ఆ టార్చర్ వల్ల. ఇప్పుడు వరకు తప్పులు చేసావు. బుద్ధున్నోడు ఎవడైనా సిన్సియర్ గా ఉన్న మొదటి భార్యతో పిల్లలు కంటాడు కానీ, రెండో అమ్మాయి థ్రెట్ చేసి బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయితో పిల్లలు కనుకుంటూ పోతాడు. అసలు బుర్ర ఉందా నీకు? సర్లే, టార్చర్ అంటే ఏంటి? నేను సూసైడ్ చేసుకొని పోతున్నాను, ఈ పిల్లల్ని నీవే చూసేసుకో అనికేసి అందరికి చెప్పేద్దాం, ఎన్ని రోజులు అనికేసి ఇలా దాచిపెట్టుకోవడం బయటకు వస్తానంటది అంతే, పబ్లిక్ అవుతానంటది అంతే. అవును సార్. మరి అందులో తప్పే ఉందా? ఇప్పుడు ఈ 4 years లో మీ ఈ రెండో అమ్మాయి ఎప్పుడు మీ పుట్టింటికి రావడం గానీ అట్లా ఏం చేయలేదా? మీ ఇంట్లో వాళ్ళతో కలవడం గానీ? లేదు మేడం. సో రెండో ఆమెను బాగా సీక్రెట్ గా పెట్టాడు మేడం. ఫస్ట్ ఆవిడకి పిల్లలు లేకుండా పిల్లలు చేశాడు. లేకుండా చేశాడు. ఇప్పుడు నీకు ఎవరు కావాలి? ఇద్దరులో మా వైఫ్ కావాలి మేడం. ఇద్దరులో ఏ ఇద్దరు వైఫ్? పిల్లలే కదండి, వైఫ్ కావాలంటే. మొదటి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న అమ్మాయి కావాలి సార్. ఆవిడకి అసలు మరి పిల్లల్ని ఎందుకు కనిపెట్టలా? ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టండి, మరి బంగారం పెట్టాలి పెట్టండి కదా అయ్యా అనికేసి అంటే కన్నప్పుడు. ఏ ఫస్ట్ ఆవిడ అడగట్లేదు, ఎదురేస్తుందా ఏంటి నీకు? వైఫ్ కావాలంటే ఈవిడిని కూడా పెళ్లి చేసుకున్నావు కదా సీక్రెట్ గా ఈ రూమ్ లో. ఈవిడ సెకండ్ వైఫ్. సార్ ఇప్పుడు అంత శాలరీ లేదు కదా సార్ నాకు. మరి అది ముందే ఉండాలి లెక్క. అన్ని లెక్కలు వేసా కానీ ఆ లెక్క వేయలేదా? అప్పుడు స్టార్టింగ్ లో కూడా అంత శాలరీ ఉంటే కూడా ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఆ శాలరీ అయిపోగొట్టుకొని ఇప్పుడు ఖాళీగా ఉన్నా సార్. ఏంద్రా బాబు నువ్వు పెద్ద బాధితుడిలా మాట్లాడుతున్నావు. ఏదో విక్టిమ్ లాగా, వరద బాధితుడిలాగా, సార్ టెన్షన్ వచ్చేస్తుందని చెప్పి.
ఏంటండి మీరు? అంత తేలిగ్గా చెప్తున్నావు, ఇప్పుడు టెన్షన్ వస్తుందా నీకు? ఏం చేయమంటావు? వద్దు సార్, రెండో భార్య వద్దు నాకు. రెండో వద్దు, రెండో భార్యతో కన్నా పిల్లలు కూడా వద్దు, ఆవిడ్ని ఇంకా వదిలించుకోవాలని ఇక్కడికి వచ్చావు, అవును సార్. అంతేనా? ఫస్ట్ భార్య దగ్గరనే నేను సుఖంగా ఉంటాను సార్. ఆవిడ ఏం చేయాలి మరి? రెండో ఆవిడ ఏం చేయాలి? వదిలిచేయాలా రెండో ఆవిడ మేము ఇక్కడ? ఊరుకుంటుందా? నువ్వు వెళ్ళి కేకులు కట్ చేసి వస్తుంటే మేము ఇక్కడ పంచాయతీలు చేయాలా? ఆ? సరే వాళ్ళని కూడా రమ్మానండి, నీకు భాగవతం వాళ్ళు ఏం చెప్తారు. సో వాళ్ళ సెకండ్ వైఫ్ ని ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దాం. శ్వేత గారు రండి. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. వాళ్ళ మదర్ కూడా వచ్చారు. రండి అమ్మా. నమస్తే. వాళ్ళ ఫస్ట్ వైఫ్ కూడా ఉన్నారు, పిలిచేస్తాను నేను. రాధ గారు రండి. సో ఇదండి మీకు ఒకరికొకరు ఇలా ఎలా పరిచయం, ఎప్పుడు పరిచయం అయింది మీకు? వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదండి. మాకు ఇలా అసలు ఆయనకి ఇంకొక పెళ్ళయిందన్న విషయం ఎప్పుడు తెలుసు? తెలియదు మేడం. మీరు ఇప్పుడు ఫోన్ చేసి మాకు ఇలా రమ్మని చెప్తే మాకు తెలుసుంది. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. ఇప్పటివరకు అసలు ఆయనకి ఇంకొక పెళ్ళయిందన్న విషయం తెలియదు మేడం. ఇక్కడికి వచ్చాక తెలిసిందా మీకండి? నాకు తెలియదు మేడం. మీకు తెలియదు? తెలియదు మేడం. ఇక్కడికి వచ్చాక తెలిసింది. తెలిసింది మేడం. అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనేది తెలుసా మీకు? మేము ఒక స్టోర్లో మేము అదే వర్క్ చేస్తున్నాం మేడం. ఫ్రెండ్ అయ్యా, మేము ఫ్రెండ్స్ అయ్యి అది ప్రేమగా మారింది. ఏమో అతను నీకు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు మేడం. 3 నెలలకి కేక్ కట్ చేయించడానికి తీసుకెళ్ళామంటే ఎందుకు? సింగిల్ గా ఎవరిని బర్త్డే పార్టీకి ఎవరు లేరంట, అతను ఒకటే చీఫ్ గెస్ట్. ఎందుకమ్మా అట్లా సింగిల్ గా పిలిచావు 3 నెలలకి? ఏం చూసినమ్మావు అక్కడ? ఆల్రెడీ ఓ లవర్ ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్ గా కదా. అతను గౌరవంగానే పెద్దవాళ్ళు పిలిచి పెళ్లి చేసుకున్నాడు. మేడం అతను చెప్పింది నిజమా అబద్ధమా? నిజమేనమ్మా. నువ్వు యూనిలాటరల్ గా అతన్ని గట్టిగా జుట్టు పట్టుకుని లాక్కుని రూమ్ లో పడేసి లవ్ చేసావంట, నిజమేనా? అది లేదు సార్, ఇట్లా వర్క్ చేసిన అట్లా ఫ్రెండ్స్ గా ఉండి అట్లా ప్రేమగా మారి. కాదమ్మా, ఇద్దరు ఐ లవ్ యూ అనుకున్నారా? నువ్వే ఐ లవ్ యూ అని చెప్పి అతను బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి బలాత్కరించావంట, అలా చెప్తున్నాడు అతను ఇక్కడ. ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. ఇద్దరునా? ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. మరి అలా చెప్తావే తమ్ముడు? ఆవిడ ఒక్కడే ప్రమేయం ఉన్నట్టు అబద్ధం ఆడతావే? లేదు సార్, నేను ప్రేమియలేదు సార్. నేను ఒక ఫ్రెండ్ గా చూశాను కానీ తనను వైఫ్ గా లవర్స్ గా ఇలా చూడలేదు చూస్తారా? సార్. ఎలా చూస్తారు ఫ్రెండ్ గా చూడటం అంటే? రూమ్ లో ఏం జరిగింది అన్నది మాకు కావాలి. ఇద్దరిది కావాలనుకునే ఇద్దరు కలిసారంట కదా. ఆమె బలవంతంగా తీసుకెళ్ళిందండి, నన్ను ఒక్కడి చేత కేక్ కట్ చేయించిందని చెప్పి. ఒక అమ్మాయి రూమ్ కి పిలిచి ఏం చేస్తుందో నీకు తెలియదా? అంత శుద్ధపోసవా నువ్వు? మేడం నేను ఫ్రెండ్ గా వెళ్ళాను మేడం. నేను ఫ్రెండ్ గా వెళ్ళినాక కేక్ తినేసి యువతలకు రావాలా? నేను ఫ్రెండ్ మాత్రమే అని బ్యాజ్ అలా కాదు మేడం, ఒక సూపర్వైజర్ గా పిలుస్తుంది అనికేసి వెళ్ళాను స్టాఫ్ గా. వెళ్ళావా, కేక్ కటింగ్ అయిందా, కేక్ ముక్క తిన్నావా, బయటకు వచ్చావా, అంతే. అదే కదా చెయ్యాలి. మత్తులో అటా పడిపోయావా ఏంటి? ఏదో మొత్తం మంది కలిపి పెట్టేవంట ఆయనని. అలా ఏం లేదు మేడం. ఇట్లా మేము ఇద్దరం ప్రేమించుకున్నాక కొద్దిసేపు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము. అలా కలిసాం మేడం. కలిసిన తర్వాత నాకు 1 month అని ప్రెగ్నెంట్ తెలిసింది మేడం. తెలిసిన తర్వాత చెప్పాను, ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అని వచ్చి ఇక ఆలోచించుకున్నట్టు తర్వాత సరే అని తాళి కడతా అని సీక్రెట్ గా తాళి కట్టిండు మేడం. ఓ 4 months కి నీకు పెళ్లి చేసుకున్నాడు. మీ అమ్మ వాళ్ళకి చెప్పావా? రూమ్ లో పెళ్లి చేసుకుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? పెద్దవాళ్ళని పిలిచి పెళ్లి చేసుకోవాలని అనాలి కదమ్మా నువ్వు. తెలియలేదు మేడం, అట్లా కలిసామని. మీ ఇంట్లో ఎప్పుడు తెలిసిందమ్మా మీ అమ్మ వాళ్ళకి? తర్వాత నాకు పెళ్లి అయిన తర్వాత నాకు కొన్ని రోజుల తర్వాత నాకు ప్రెగ్నెంట్ అని మేడం తనకు పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పింది మేడం. నువ్వు చెప్పిన అబద్ధాల మీద ఎక్కువ. మేడం ఇట్లా ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇట్లా ఎన్ని రోజులు రూమ్ లో పెట్టాడు. ఇట్లా ఫోన్ చేస్తే వస్తానని చెప్తాడు, రానని చెప్తాడు. ఏ విషయం నాకు తెలుస్తలేదు. ఇలా ఎన్ని రోజులు నేను చాటుగా ఉండాలా అని నాకు భయం వేసింది. భయం వేసిన తర్వాత మా అమ్మకి చెప్పారు. ఏది నువ్వు పెళ్లి జరిగిన తర్వాత, రూమ్ లో పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పావు మీ అమ్మకి? పెళ్లి చేసిన తర్వాత ప్రెగ్నెంట్ విషయం గురించి అమ్మకి చెప్పారు. ఏమో మీకు ఎప్పుడు తెలిసింది మీ అమ్మాయి గురించి ఇట్లా పెళ్లి అయ్యిందని? నాకు తెలియదు మేడం. ఏంటమ్మా, పిల్లని పనికి బయటికి పంపించి ఏం చేస్తున్నారు ఏంటో కూడా కనుక్కోరా మీరు? ఆ పిల్ల ఒకటి సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఓ ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. మీకు చెప్పినాక మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఓ జాబ్కి వెళ్ళిన పిల్ల ఏం చేస్తుంది ఏంటని చూసుకో. నెలకి డబ్బులు పంపిస్తే సరిపోద్దా? వాళ్ళకి ఎంతమంది పిల్లలమ్మా? ఓ పాప ఓ పాప ఓ బాబు. మీరే డెలివరీలు చేశారా? లేదు మేడం. మీ అమ్మాయినమ్మా? అవును అసలు సార్. నీకు ఏ లెక్క తెలియదు మీ అమ్మాయి గురించి? ఎవరిని ప్రేమించిందో తెలియదు, ఇద్దరు పిల్లలు కన్నారు తెలియదు, పిల్లల వయసులు తెలియదు, ఏం తెలుసు అసలు మీ అమ్మాయి అంటే గురించి? మేము ఊరికే అంటాం కదా సార్, మాకేం తెలుసు సార్. ఏం అమ్మాయి తెలుసు? ఇక్కడ జాబ్ అన్నది చేస్తుంది ఇప్పటికైతే కదా. తెలుసు ఉంటుంది ఎంతమంది కదమ్మా. పిల్లలమ్మా నీకు? ఎంతమంది పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు ఒక కూతురు సార్. అంతే కదా, ఇద్దరు కదా. ఆ మాత్రం లెక్క తెలుసుకోకపోతే ఎలాగ? పాప ఎక్కడికి వెళ్తుంది, ఏం కూతురు చేస్తుంది? వేరే ప్లేస్ కి వెళ్ళి పని చేస్తుందంటే ఎలా ఉన్నావు ఏంటి? నెలకు ఒకసారి కూడా కలవటం మాట్లాడటం ఏం ఉండదు. అమ్మాయి వచ్చేది మేడం. సర్లే శ్వేత, మీ అమ్మకి అసలు నీ గురించి ఏ లెక్క తెలియదు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఎంతకాలం మీరిద్దరు కలిసి ప్రయాణం చేశారు? మొదటి పాప వయసు ఎంత, బాబు వయసు ఎంత? 4 years నుంచి మరి నడుస్తుంది సార్. కంటిన్యూస్ గా నడుస్తుంది. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకుంటాడా? ఖర్చులు గానీ ఇంట్లో పిల్లలకు గానీ? చూసుకుంటాడు మేడం. అదే పిల్లలు పెద్దగైన తర్వాత ఇప్పుడు ఇట్లా నాకు ఇట్లా ఫోన్ చేస్తే రావడం లేదు, మనీ పంపిస్తున్నావు కానీ నువ్వు రావడం లేదు, మళ్ళీ పిల్లలు అడుగుతున్నారు కదా, పిల్లలకి నేను సమాధానం చెప్పాలి,
మళ్ళీ ఎలా నాకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏంది నాకు సమాధానం చెప్తలేవు, ఫోన్ చేసి మాట్లాడుతూ ఒకసారి మాట్లాడతలేవు, నాకు ఎలా ఇది నేను ఏమని చెప్పుకోవాలి బయట, నేను నాకు ఇట్లా సీక్రెట్ గా రూమ్ లోని పెట్టితే అంటే ఏంటో ఇరుగు పొరుగు కింద పైన వాళ్ళకి ఎవరికి తెలియదు నువ్వు భార్య భర్తలని? తెలియదు సార్ అని ఇలా అడిగాను. నేను అడిగితే తర్వాత నేను వస్తాను ఉండు అని చెప్పి నాకు ఇదే మాటలు చెప్తున్నాడు సార్. తర్వాత నాకు ఏం చేయాలి, నాకు భయం వేసిన తర్వాత అమ్మకి చెప్పాను. ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఏం చేయలేదు, నువ్వు రావడం లేదు, నాకు ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు, ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు లేదు, ఏంది అసలు నాకు ఏంది అని అడిగినాను సార్. అమ్మకి చెప్తే అమ్మ వచ్చేసింది సార్. అమ్మకు చెప్పిన మొత్తం ఇట్లా సంగతి ఇట్లా అమ్మ అని చెప్తే, నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ముందే, మరి నాకు ఇలా ఇంత జరుగుతున్నా నాకు చెప్పలేదంటే నేను నమ్మి మోసపోయిన అమ్మని నాకు క్షమించని అడిగాను. నువ్వు మోసపోవడం కదా, అక్కడ ఓ భార్య ఉంది, ఆ సంగతి ఇప్పుడు తెలిసింది కదా. అదే ఎప్పుడు తెలిసింది మీకు? తెలిసి ఎంతకాలం అయింది? నాకు తెలియలేదు సార్, ఇట్లా మ్యారేజ్ అయిందని తెలియలేదు, అట్లా మాకు పరిచయం అట్లా అయిపోయింది, కానీ మాకు పిల్లలు. సో ఇదే ఫస్ట్ టైం నువ్వు ఆవిడని చూడటం? ఇదే ఫస్ట్ టైం. అతనికి ఫస్ట్ టైం ఇంకో పెళ్లి అయిందని తెలుసుకునే న్యూస్ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ? ఫస్ట్ టైం సార్. నాకు ఏం చెప్పలేదు సార్ దాని గురించి. నాకు అంటే అంత ఈజీ అయిపోయింది ఏంటమ్మా, పెళ్లి పిల్లలు తెలియకపోవడం, ఇంకో పెళ్లి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. బేసిక్ కాన్సెప్ట్ ఓకే, నీకు ఇప్పుడే తెలిసింది బ్రేకింగ్ న్యూస్. కానీ ఒక భర్త 5 రోజులు అక్కడ 2 రోజులు ఇక్కడ ఉంటున్నాడు అంటే కనుక ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది బేసిక్ కనుక్కోవాలి కదమ్మా. వేరే ఊర్లో స్టోర్లో పనిచేస్తున్నాడు అని అనుకున్నావు, ఏమనుకున్నావు? ఇట్లా అదే నేను వేరే వర్క్ చేస్తున్నా, నేను వస్తాను, ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. రాకపోతుంటే కూడా నీకు 4 years లో డౌట్లు రాలేదా? పిల్లల మీద పిల్లలకి అంటున్నావు కానీ డౌట్ వచ్చినందుకే నేను ఇప్పుడు దానికి టార్చర్ అయిపోయినా. ఓకే నాన్న, వేరే చోట పని చేస్తున్నాడు, అక్కడ వరకు అర్థమైంది. అసలు నిన్ను బయట బహిరంగంగా వైఫ్ అని డిక్లేర్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? అన్లెస్ అండ్ అంటే అతనికి వేరే ఎజెండా ఉండేంత వరకు, ఇంకో ఎజెండా ఉంటే కనుక డిక్లేర్ చేయడు. ఎందుకు నిన్ను సీక్రెట్గా పెడుతున్నాడు అన్నది ఎప్పుడు నన్ను నిలదీసావా? పద మీ ఇంటికి వెళ్దాం, మా అత్తింటికి వెళ్దాం, మా అత్తగారు మామగారికి పరిచయం చేయ పద పోదాం అని ఎప్పుడు అనలేదా? ఈ విషయం అని అడగబట్టి ఇన్ని రోజులు అనకాసి నేను ఎందుకు కామగా ఉండాలని అడుగుదామని ఫోన్ చేస్తే తను ఏం చెప్పడం లేదు సార్. ఎందుకు నాకు పోనీ ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించి మాట్లాడదామని అంటే కూడా నాకు ఏం సమాధానం చెప్తలేడు సార్. నీకు సమాధానం వచ్చేంత వరకు పిల్లలు కనకుండా ఉండాలి. నువ్వు పిల్లలు కనేసిన తర్వాత సమాధానాలు ఎత్తుక్కోవడం కాదు, జీవితాలు నాశనం అవుతాయి. ఏమా మీకు తెలిసిందా? ఇప్పుడు మీరు ఉండగా మిమ్మల్ని లవ్ చేసి పెళ్లి చేసుకొని మీకు 2 సార్లు అబార్షన్ చేయించాడంట, నిజమేనా? అవును మేడం. ఎందుకు చేయించాడని నువ్వు అడగలేదా? 4 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఎందుకున్నావు? మంచి పోస్ట్ వచ్చే వరకు ప్రస్తుతానికి వద్దు, వారానికి 2-3 రోజులు మీ ఇంట్లో ఉండడు, అప్పుడు కూడా నీకు డౌట్ రాలేదా? కొద్ది రోజులు వచ్చింది మేడం. నేను ఫోన్ చెక్ చేస్తూ ఉన్నాను, కానీ మేనేజర్ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, వేరే వాళ్ళు మెసేజ్ పెడుతున్నారంటే అన్ని కహానీలు. నువ్వు చెప్పేదంతా నిజం కాదు. నువ్వు ఇక్కడ 2 పిల్లల్ని కన్నాడు, ఒకళ్ళని లీగల్ గా పెళ్లి చేసుకొని పిల్లలు లేకుండా చేశాడు, ఇక్కడ ఇల్లీగల్ గా పెళ్లి చేసుకున్నాడు. అక్కడ కూడా పెళ్లి చేసుకుని ఏం మాట్లాడాలో కూడా సమాధానం లేదు. ఒక్కొక్కసారి కూడా అమ్మాయిని చూడటం ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం సార్. ఇప్పుడు నీకు అర్థమవుతుందా మీ ఆయన ఏం బాగోతాలు నడిపాడో? 2 ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. ఇక్కడికి వచ్చి బాధితుడిలాగా నేను తట్టుకోలేకపోతున్నానండి, ఆ అమ్మాయి హెరాస్ చేసి టార్చర్ చేస్తుంది అది ప్రతిరోజు. ముందు తెలియాలి కదా, ఇప్పుడు ముందు ఇంకొక ఆమెను చూసుకునేటప్పుడు తెలియాలి. ఇప్పుడు ఇద్దరి జీవితం నాశనం చేసినట్టే కదా. బాబు ఇంకేమైనా వేరే స్టోర్లు కూడా పనిచేసావా? ఇదే సరిపోయిందా? ఇద్దరు కనిపిస్తున్నారు, కనిపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మా నువ్వు నీ పిల్లలు వద్దంట ఆయనకి, నువ్వు టార్చర్ పెట్టేస్తున్నావంట, గోల్డ్ కొనమని, ప్రాపర్టీలు కొనమని, సేఫ్ సైడ్ లో ఏదో డిపాజిట్లు చేయమని అడుగుతున్నావంట, నిన్ను వదిలేస్తాను అంటున్నాడు. ఏం చేయమంటావు? మళ్ళీ పిల్లలు తండ్రి ఎవరికి చెప్పుకోవాలి మేడం? నేను తండ్రి ఆయనే, చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తండ్రి ఆయనే, కానీ నువ్వు వదిలేయడానికి నువ్వు రెడీయేనా? నీ గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నాడు. నా పిల్లల బాధ్యత కానీ నా బాధ్యత ఎవరికి సమాధానం చెప్పుకోవాలి మీ సమాజానికి? నేను వీళ్ళు పెళ్ళైనట్టు ప్రూఫ్ ఏంటి మేడం? కేక్ కట్ చేసుకున్నప్పుడు అమ్మ ప్రూఫ్లు చూపిస్తారులే. నీకు ఇక్కడ పిల్లలే లేకుండా చేసాడు, 4 పేకాల్సింది పోయి నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ వెనకాల ఉన్నాడు, రేపటి రోజు నీ వెనకాల ఉంటాడు, ఇంకో వాళ్ళ దగ్గర ఉంటాడు, మళ్ళీ వెళ్ళి ఇంకో స్టోర్ ఓపెన్ చేస్తాడు. నేను లవ్ చేసేటప్పుడే పోయి అక్కడ ఓపెన్ చేశాడు. ముందుగా లవ్ చేసుకున్న తర్వాత భార్య ఉందని తెలిసిన తర్వాత నన్ను ఎట్లా ప్రేమించి మోసం చేసి నన్ను పిల్లలు కన్నా దగ్గర ఇట్లా మోసం చేయడం కదా? నువ్వు అడగాలమ్మా, నీకు బుద్ధి లేదు, ఆయనకి బుద్ధి లేదు. 3 నెలల్లో అంతగానో ఏం చూసావమ్మా నువ్వు? ఇంటికి మరి బర్త్డేకి ఒక్కడిని పిలిచేటం ఫస్ట్ టైం మనకు ఏం తెలియదు మేడం, అట్లా వాళ్ళు మోసం చేస్తారని నాకు తెలియదు. కాదు, మీరిద్దరు అసలు 4 సంవత్సరాల్లో మీ ఆయన ఏం చేస్తున్నాడని కనిపెట్టలేకపోయారా? 4 సంవత్సరాల్లో నీకు 2 అబార్షన్లు చేస్తుంటే నువ్వు కనిపెట్టలా, 4 సంవత్సరాలు అక్కడ ఉంటుంటే నువ్వు కనిపెట్టలా. అడిగితే నీకు ఇంకెవరైనా ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా అని అడిగినా కూడా ఏం చెప్పాలి? అఫైర్ కాదు, 2 అఫైర్లు ఉన్నాయి, 2.5 అఫైర్లు ఉన్నాయని చెప్తాడా? ఎక్కడ పోతున్నాడు మొగుడు? ఎక్కడ పోతున్నాడు? 3 రోజులు అక్కడ. ఉన్నా కూడా చెప్పు, నా ప్రాబ్లం ఏదైనా ఉన్నా నేను చూసాము, నువ్వు అసలు చాలా టోటల్ గా మంచివే మారిపోయినావేనని నేను అడిగాను. అయితే కనుక పెద్ద పోస్ట్ వచ్చేంత వరకు నీకు ప్రెగ్నెన్సీ వద్దు అని అన్నవాడు అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా చూస్తాడు, కానీ మరీ అంత అరాచకంగా
ప్రెగ్నెన్సీ వచ్చి గర్భవతుల్ని అబార్షన్ చేయించేటటువంటి దుర్మార్గత్వం ఉందంటే కనుక అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేటటువంటిది నువ్వని అడగాలి. నీ తరపున పెద్దవాళ్ళు అన్నారు, అమ్మ 4 years అయింది, ఇప్పుడు వరకు పిల్లజల్ల ఎవరు లేరు, ఏమవుతుంది మీ జీవితంతో అని ఎవరు అడగలేదా, నిలదీయలేదా? మీకు ఆ మాత్రం బుర్ర పంచేదా? రెట్రోస్పెక్ట్గా ఆ అమ్మాయిని అడుగుతారు, మీలో మీరు దెబ్బలాడుకుంటారు. ఆ అమ్మాయిని అడుగుతున్నాం ఏంటి సాక్ష్యం అని చెప్పి. ఏం సాక్ష్యం కావాలి? 2 పిల్లల్ని వేసుకుని అక్కడ పిచ్చిదానికి అక్కడ కూర్చుంటే ఆమె పని పాట లేకుండా కూర్చుందా? మోసం చేసినటువంటి మగాడు ఇప్పుడు వరకు ఏం కథ చెప్పాడో తెలుసా మీ ఆయన? బలవంతంగా రూమ్లో తీసుకెళ్ళిందంట, బలాత్కరించిందంట. బయటకు వచ్చాక కళ్ళు తెరుచుకున్నాయంట, నువ్వన్నా ఒక స్త్రీమూర్తి ఉన్నావు అని చెప్పి. ఈ కథలని చెప్తున్నాడు యోగ పురుషుడు, మామూలుడు కాదు, పక్కన ఉన్నాడు. నాకు నిజంగా డౌటే, ఇక్కడ ఇద్దరు కాదు, +2 +3 కూడా ఉంటాయి బయట. మీరిద్దరు కొట్లాడుకోవటం కాదు, అసలు అతనికి ఎలా బుద్ధి చెప్తారో ఆలోచించండి. వద్దు సార్, నాకు ఇప్పుడు ఒక భార్య ఒకటే కావాలి సార్ నాకు. భార్య ఒకటే కావాలి, మరి ఆవిడ ముందు తెలియదా అదంతా విషయం? ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? ఆమె సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నావు కదా. వాళ్ళ పిల్లల జీవితం ఏంటి? నీకు తాళి కట్టేటప్పుడు హరాస్మెంట్ చేసిందని చెప్తుంది కదా, నన్ను చేసుకో అని చెప్తుంది కదా. అక్కడ నిజంగా పౌరుషాలు లేక నువ్వు ఇలాగ ఆడుతున్నావు డాన్సింగ్ లో. అసలు ఇంకో తల్లి అయితే కనుక పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ వచ్చిందంటే నీకు అప్పుడు తెలియలేదా? సార్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని కేసు కూడా చెప్పలేదు సార్ నాకు. ఇప్పుడు ఉన్నారుగా, ఇప్పుడు పీకుతారు. 2 ఉన్నారని ఇప్పుడు తెలియదుగా, ఇప్పుడు పీకుతారు. అసలు ఎవరు కూడా అలాగ సైలెంట్ గా కూర్చున్న తల్లిదండ్రులు నేను చూడలేదు. అసలు ఆవిడ ఏమీ చలనమే లేదు, కూతురు జీవితం సర్వనాశనం అవుతుంటే. ఇంకోళ్ళు అయితే నా ఫుట్బాల్ ఆడుకుంటారు. షాక్ లోనే ఉంది ఆవిడ, ఏంటో పాపం. ఏం చేద్దాం అనుకుంటా అమ్మ చేత? ఇప్పుడు నువ్వు నీ బట్టి ఆ నిర్ణయం ఉంటుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఇటువంటి మోసగాడు జీవితాంతం నీతో ఈ గేమ్ ఆడుతూనే ఉంటాడు. దాగుడు మూతలు. 2 రోజులు వస్తాడు, 3 రోజులు రాడు. ఒకరోజు ఫోన్ ఎత్తాడు, ఒకరోజు ఫోన్ ఎత్తాడు. ఏదో భిక్షాంతి అని చెప్పి అప్పుడప్పుడు ఇంత పడేస్తూ ఉంటాడు మీకు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఏం చేయాలని నేను మాట్లాడతాను. నీకంటూ ఒక క్లారిటీ ఉందా? అతనే కావాలనే పాట లేదు. ఇలాంటి మోసగాడికి ఒక దన్నారా బాబు, నాకేదో చేయండి, నా పిల్లలతో వెళ్తానని అనుకుంటావు. వద్దు సార్, నాకు నమ్మించి మోసం చేయడం నాకు వద్దు సార్. నాకు ఇంక చాలు కదా, 4 సంవత్సరాలు నరకయాతన అనుభవించావు. అనుభవించిన చాలు సార్. నా పిల్లలు కూడా నాకు ఇలాంటి అని చూస్తే నా పిల్లలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది సార్. నాకు వద్దు సార్ వీడు. మరే నువ్వు చాలా పద్ధతిగా పెరిగావు. ఏమా నువ్వేమంటావు? నేనేమనడం ఈ అమ్మాయి లేదు అయితే మేడం. ఒక స్త్రీగా అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఏదో అనుకుంది, పెళ్లి చేసుకుందాం అనుకుంది, తీరా చూస్తే చేటర్. నువ్వేమనుకుంటున్నావు చెప్పు? నేను ఇక మీరే చెప్పాలి మేడం, నాకేం తెలియదు. మేమేం చెప్తామమ్మా? ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకేం తెలియదు. ఇప్పుడు తెలిసింది కదమ్మా, నువ్వు ఉండగా ఇంకొక అమ్మాయికి లైన్ వేసాడు, ప్రెగ్నెన్సీ చేశాడు, 2 పిల్లల్ని కన్నాడు. 4 సంవత్సరాలు నీకు తెలియకుండా మెయింటైన్ చేశాడు. నీకేమీ అనిపించట్లేదా నీ పక్కన కూర్చునేది ఒక నాగుపాము అని? ఎలా తెలుస్తుంది మేడం? ఈ రోజే కదా చూసిన. లెక్క ముందు ఉండాలి కదా అంటున్నారు. ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడేమంటావు? ఇలాంటి వ్యక్తితో అసలు కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నావు నువ్వు? నా బెటర్ సజెషన్ అయితే మీ ఇద్దరు కాలుతో ఒక తల్లిదండ్రులు వెళ్ళిపోవడం బెటర్ అని. లీగల్ గా ఇద్దరు ఆడుకుంటే ఫుట్బాల్ అయిపోతాడు. ఇతని ఇంత చీటింగ్ పని చేసినందుకు నేను పెద్దవాళ్ళ సమక్షంలో పెట్టి చూసుకుంటాను మేడం. ఏదైనా కేసు లాంటిదైనా వేస్తాం. ఓకే, సో అతను కూడా నీకు వద్దు మేడం, వద్దు సార్. ఇలాంటి చీటింగ్ ఈ రోజు ఈ పని చేసిన రేపు ఇంకేదైనా పని చేయొచ్చు. ఏదైనా కాదు, అసలు చేసిందే చాలా ఎక్కువ. సార్ నాకు కావాలి సార్ భార్య. నీకు కావాలి. ఇలాంటి వాడికి అసలు ఈ అమ్మాయిలు భార్య ఫుట్బాల్ కావాలని ఆడుకోవాలి. ఒకరు కాకుండా ఇద్దరు చేసుకున్నారు మీరు. లేదు మేడం, ఏదో తెలియక నేను పొరపాటు చేసినాను మేడం. ఇప్పుడు నా బిడ్డ ఏం కావాలి? నీ కూతురే చెప్పింది నాకు మదర్ లేదు ఫాదర్ లేడని. అడుగు కావాలనుకుంటే. మీరు చేస్తుందా? మాకు తెలుస్తుందా ఏందమ్మా? అడిగినప్పుడు చెప్పడానికి రాదా నాకు మదర్ ఉందని? మదర్ ఉంటే పెళ్లి ఆ, చేసుకోవా? చెప్తే ఏమైంది నీకు? ఆ, చెప్తే మేడం ఏమైంది? పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి అడిగేసి మేము నువ్వు పెద్దోళ్ళని అడిగే వెళ్ళావా కేక్ కట్ చేయడానికి? అబద్ధాలు ముందు వాళ్ళ అబద్ధాలు పెద్ద గొప్ప అబద్ధాలు కాదు. చేసిన తప్పు మళ్ళీ దాన్ని ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు. హరిశ్చంద్రుడిలాగా పెద్ద ఎక్కడో పౌరుషాలు వస్తున్నాయి నీకు. నువ్వు చేసిన వాటి ముందు పోల్చుకుంటే వాళ్ళది ఏమాత్రం తల్లిదండ్రులు లేదండి, దాచిపెట్టింది. అది నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలే, ఎవరు లేరు కదా వాడేసుకుందాం అని. సార్ పేరెంట్స్ ఉన్నారు అనుకుంటే వాళ్ళ ముందు మాట్లాడి భయపడి వెనక్కి వచ్చేసి ఉండేవాడువా? అసలు వెళ్ళేవాడు కదా కేక్ కట్ చేయడానికి. ఓహో, పేరెంట్స్ లేరని జాలిపడి పెళ్లి చేసుకున్నావా? వాడేశాడు జాలిపడి. ఇప్పుడేమో మళ్ళీ ఆ పెళ్ళాం వద్దు ఈ పెళ్ళాం వద్దు అంటున్నావు. నువ్వు ఎంట్రీ ఎలా ఇచ్చావు తెలుసా? సరే ఇద్దరు వద్దు నాకు ఒకరు చాలు అన్నావు. అదే. ఇప్పుడు చూడు సీన్ సితారైంది. ఇద్దరు నీకు గుడ్ బై చెప్పేసి అసలు నీకు వైఫ్ అనే క్యారెక్టరే లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన హ్యాపీ కదండి వాళ్ళిద్దరు వద్దంటే. అంత సీన్ లేదు, ఆయనకి ఆవిడ కావాలి. లేదు సార్, నా భార్య నాకు కావాలి సార్. ఆయన పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఆవిడ కట్ చేయడం. చాలా ఆవిడ భార్య అంటున్నావు. మరి ఆ అమ్మాయి ఎవరే? ఏమంటావు? అమ్మాయికి ఇచ్చే లేబుల్ ఏంటి? సార్ విన్నారు కదా సార్, వీళ్ళ గురించి మీరేమంటారు? మేడం ఇప్పుడు ఎంత తిట్టినా కూడా అదేదో దున్నపోతు మీద వర్షం పడినట్టు. అంటే అతను దున్నపోతుతో పోలిస్తున్నాను కాదు, ఒక సామెత అంటున్నాను నేను. వేస్ట్. ఇక్కడ జాగ్రత్త పడవలసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే 2 ఆడవాళ్ళు. ఇద్దరు ఎదురుగుంటా క్లియర్ కట్గా 70mm సినిమా. ఏది ప్రేమించుతున్నప్పుడే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని అసెస్ చేయడానికి క్లియర్ కట్గా ఏమైతే కావాలో అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయి ఎదురుగుంటా ఫస్ట్ ఆమె ఎదురుగుంటా ఉన్నాయి, సెకండ్ ఆమె ఎదురుగుంటా కూడా ఉన్నాయి. కానీ ఈ బంపర్ ఆఫర్ లేదంటే ఈ గోల్డెన్ ఆఫర్, ఈ లాటరీ టికెట్ ఎక్కడ పోతుంది అనేటటువంటి అభద్రతతో
నేను పట్టేసుకోవాలి 4 ప్రశ్నలు అడిగితే కనుక ఇతను వెళ్ళిపోతాడు, మనం ఏకాకి అయిపోతాం అని చెప్పి. ఏంటమ్మా స్టోర్ మేనేజర్ అంటే ఏంటి, అమెరికా ప్రెసిడెంటా ఏంటి? ఎందుకు అంత పరితపించిపోవటము, ప్రశ్నలు అడగవలసినటువంటి సమయంలో అడగకపోవటము, ఏకంగా తల్లిదండ్రులే లేరు నేను అనాథని అనే విధంగా చెప్పుకోవటం, కేక్ కట్ చేయడానికి ఒక్కడనే పిలిపించటం, తలుపులు వేసేయటాలు, కార్యక్రమాలు ముగించేటాలు, గర్భవతులు అయిపోవటాలు, పిల్లలు కనేటాలు, తర్వాత ప్రశ్నలు అడగట. దీన్ని ఏమంటాం? తర్వాత మా దగ్గరికి వచ్చి నీ పనిచేయాలి. వల్ల ఇంత దూరం తీసుకొచ్చావు. ఆపిల్ని ఎందుకు ఆ బిడ్డలు కొడతావమ్మా? ఏం చేయాలి? ఆయన కొట్టాల్సిన టైంలో కొడితే ఇలా కొడతావమ్మా? ఉండేది కాదు. చెప్పాను సార్, వానికి చెప్పాను, అమ్మ నాయన ఉండరు నాకని చెప్పాను. ఒకటి ఇక్కడ ఎవరు చేసుకున్న దానికి అంత శ్వేత, ఇక్కడ ఎవ్వరికి కూడా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నాకు పాపం జరిగింది అనేటటువంటి మాటలొద్దు. ఇక్కడ అన్యాయం జరిగిందంటే కనుక నువ్వు కన్నటువంటి పిల్లలకి అన్యాయం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా నువ్వు కన్నటువంటి పిల్లల్ని సీక్రెట్గా నాన్న అదిగో అనుకునే లోపల నాన్న మాయమైపోతున్నాడు చూడు, ఆ పిల్లలకి అన్యాయం. అదిగో నాన్న సండే వస్తాడు అనుకునేటప్పటికి నాన్న వారమే రాడు చూడు, వాళ్ళకి అన్యాయం జరిగినట్టు. ఇతను నాన్న అయితే ఇక్కడ ఎందుకు ఉండడమ్మా అంటా చూడు, వాళ్ళకి అన్యాయం అయినట్టు. మీ డాడీ ఎవడరా స్కూల్కి ఎప్పుడు వస్తాడని పేరెంట్స్ ప్రిన్సిపల్ టీచర్లు అడుగుతారు చూడు, అప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినట్టు. ఇప్పుడు నేను అన్యాయం చేశాను కాదు, మీరు బర్త్డే పార్టీలు చేసుకుంటారు, అనుభవించవలసినటువంటి అనుభవిస్తారు, పిల్లల్ని అంటారు, పిల్లల్ని అన్యాయం చేస్తారు. వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఈరోజు నాకు అన్యాయం అవుతుందని మీరు అన్నారు. ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఈరోజు తండ్రి లేనటువంటి పిల్లలుగా వాళ్ళు ఉండాలి? ఈ ఆలోచన మీకు ముందే ఎందుకు ఉండదు? ఏంటి అంత గొప్ప మనిషిలో ఏముంది అంత గొప్ప? ఎందుకు మీ తల్లిదండ్రులు ఆ మాత్రం నీ పెళ్లి చేయలేరు అనుకున్నారు? 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ధూమ్ధామని చేసి ఉండేవారు మీ తల్లిదండ్రులు ఒక పెళ్లి. సీక్రెట్గా వేరే చోటుకు వచ్చి సంసారం పెట్టి మీరు నానా అవస్థలు పడుతూ వాళ్ళు పరువు తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఈరోజు. ఎంత తిడితే మాత్రం ఏం లాభం? అతను సింపుల్గా చెప్తున్నాడు, భార్య కావాలి అంటున్నాడు. నువ్వెవరు అనేటటువంటి సింగిల్ వర్డ్లో కూడా చెప్పలేదు. అంతే 4.5 years ఆఫ్ నీ లైఫ్ని నేను ఇష్టం వచ్చినట్టు ఒక టిష్యూ పేపర్లో వాడుకుని నీ జీవితాన్ని నీ కర్మకు నువ్వు పో, నీ తల ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఇది ఎవరు ఇచ్చారు ఈ అవకాశం? అతను తీసుకున్నాడా, మీరు ఇచ్చారు అవకాశం? మీరు ఇవ్వటం వల్లే అతను తీసుకున్నాడు కదా. నేను ఇవ్వలేదు సార్, మరి ఇవ్వకపోతే ఇవ్వలేదు ఎలా? సార్. ఆల్రెడీ ఒక అమ్మాయిని అమ్మా. ప్రేమించానని. అమ్మా మీ షాపులో మీ స్టోర్లో ఎన్నో పదుల సంఖ్యలో ఆడపిల్లలు ఉన్నారు. ఎంతమంది బర్త్డే పార్టీలకి స్టోర్ మేనేజర్ని సింగిల్గా ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కట్ చేస్తున్నారమ్మా? పిచ్చి మాటలు మాట్లాడుకో. చేసిన తప్పని సార్ అని చెప్పి లెంపలేసుకో. తల్లిదండ్రులు పరువు తీసాను సార్, నా పిల్లలకు ఒక తండ్రి లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాను సార్, నాకు బాధగా ఉంది అని చెప్పి మాట్లాడు. అనవసరంగా వాదించద్దు. అందరూ ఆడపిల్లలు నీలాగే చేస్తున్నారా? వెళ్ళి మొగుడిని ఎత్తుక్కోండిరా, స్టోర్ మేనేజర్ని పట్టించండిరా అని చెప్పి మీ అమ్మ నాన్నలు ఊర్లో ఉండి మిమ్మల్ని సిటీలకు పంపిస్తున్నారా? లేదంటే ఉద్యోగాలు చేసుకుని మీ కాలమే మీరు నిలబడమని చెప్తున్నారా? పిచ్చివాగుడు వాగద్దు. ఈరోజు ఈ పాపానికి మూట కట్టుకుంది నువ్వు కూడా. అర్థం కాదమ్మా. ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది కాబట్టి పిల్లల్ని ఎలా పోషిస్తాను, వీళ్ళని ఎలా చూసుకుంటాను అనేటటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టేసి మీ తల్లిదండ్రులు మళ్ళీ నిన్ను హ్యాపీగా స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉండి ఈ దుర్మార్గుడిని ఎలా శిక్షించాలో అనేటటువంటి పద్ధతిలో నువ్వు ఆలోచించు. అతని దగ్గర నుంచి ఏమేమైతే రాబట్టాలో ఈ జరిగినటువంటి మోసానికి లీగల్గా అని ఇంకో విధంగాను పెద్దల పంచాయతీ అని ఏ విధంగా రాబట్టాలో ఆ విధంగా రాబట్టేటటువంటి ప్రయత్నం చేయి. అతనికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా అయితే కనుక నాకు లేదు. ఎందుకంటే నువ్వే వద్దు అనుకునేటటువంటి వాడు అట్లీస్ట్ పిల్లలు కావాలి సార్, అప్పుడప్పుడు నేను పిల్లల్ని చూసుకుంటాను, పిల్లల్ని సాక్కుంటాను అనేటటువంటి ఒక్క మాట అంటున్నాడా? ఆ మాట కూడా వద్దు. వైఫుల సంగతే మాట్లాడుతున్నాడు కానీ పిల్లల సంగతి మాట్లాడట్లేదు. ఎంత అన్యాయం! పిల్లల్ని అంటాడు. ఇక్కడేమో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి పిల్లల్ని అంటాడు, అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలు తీసేస్తున్నాడు. అంటే అతని ఇష్టమే అనమాట. పిల్లల్ని కావాలనుకుంటే కావాలి, వద్దు అనుకుంటే వద్దు. ఇప్పుడు ఫైనల్గా ఏంటి? తల్లి వద్దు, పిల్లలు వద్దు, అక్కడ ప్రెగ్నెన్సీయే వద్దు. ఏమ్మా నీకు ఏదైతే సూత్రం ఆ అమ్మాయికి అప్లై అవుద్దు, నీకు సూత్రం అప్లై అవుతుంది. ఓకే, పెద్దల సమక్షంలో జరిగినటువంటి పెళ్ళి కాబట్టి నువ్వు అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నావు, లీగల్గా పెద్ద పొజిషన్లో ఉన్నావు అని నాకు అందరికీ అర్థమయ్యేటటువంటి అంశం. కానీ ఒక వ్యక్తి వచ్చి పదే అబార్షన్ చేయిస్తున్నాడు అంటే ఏమనుకోవాలి? 4 సంవత్సరాల తర్వాత మోసగాడు అని అనుకోవాలా లేదా? లేదంటే వాకప్ చేయాలా లేదా? ఏ స్టోర్లో పనిచేస్తాడో కనుక్కోవాలా లేదా? అటో ఫ్రెండ్ ఇటో ఫ్రెండ్ ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడాలా లేదా? అవేమీ కనుక్కోలేదు, బ్లైండ్గా నమ్మావు. ఓకే, నమ్మకం ఉందని మనం అనుకుందాం, నిన్నేమీ అంటానికి కూడా లేదు ఈరోజు మనం. కానీ ఈరోజు మేమందరం హర్షించేటటువంటి అంశం ఏంటో తెలుసా? ఆ అమ్మాయిని భారీ ఎత్తున మోసం చేశాడు, పిల్లల్ని కూడా మోసం చేశాడు, ఆ అమ్మాయిని గెట్ లాస్ట్ అనంది. కానీ నువ్వు కూడా మొదటి భార్య నాకు బలమైనటువంటి స్థానం ఉంది, ఇప్పుడు నా మొగుడు నాకు దక్కాడు కాబట్టి నేను ఎగరేసిపోతాను అనేటటువంటి ఆలోచన కాకుండా, సార్ నన్ను మోసం చేసినటువంటి వ్యక్తి నా పక్కన కూర్చున్న అర్హత లేదు కూడా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, దానికి హ్యాట్స్ ఆఫ్. దాన్ని నీకు ఫుల్గా 100% మార్కులు పడిపోతాయి. మళ్ళీ ఇతను వచ్చి కాళ్ళ వేళ్ళ పడి బతిమాలి నన్ను స్వీకరించు అనేటటువంటి మాట అన్నా కూడా దయచేసి కరిగిపోవద్దు. ఎందుకంటే నీకు ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే కనుక నేను లీగల్గా పెళ్లి చేసుకున్నాను, పెద్దల సమక్షంలో అందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలంటే కనుక అందరికీ ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తిని గుడ్డిగా నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనేటటువంటిది ఓపెన్గా చెప్పేసి పర్లేదు. దానివల్ల కొద్ది సిగ్గుచేటు పరువు తలదించుకునేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రాబ్లం లేదు.
అంతేగాని సమాజం గురించో పరువు గురించో పెళ్ళి అనేటటువంటి దాన్ని కాపాడాలనో పెద్దల్ని పరువు కాపాడాలనే ఉద్దేశంతో ఇలాంటి మనిషిని మళ్ళీ స్వీకరిస్తే కనుక ఈజ్ అన్ ఆపర్చునిస్ట్. ఆపర్చునిస్ట్ అంటే మీకు తెలుసో తెలియదు, అవకాశవాది. ఇక్కడ పిల్లలు వద్దు తీసేస్తాడు, అక్కడ పిల్లలు కావాలి ఉంచుకుంటాడు. ఆ అమ్మాయి వాడేసుకున్నాడు ఇంకొద్దు, ఆ అమ్మాయి డబ్బులు గిబ్బులు అడుగుతుంది కాబట్టి ఆ అమ్మాయిని డిలీట్. నీకు భార్య అనేటటువంటి లేబుల్ కావాలి కాబట్టి నిన్ను పక్కన ఉంచుకున్నాడు. అంతేగాని నీ మీద ఏమి ప్రేమ అనేటటువంటిది ఏం పొంగిపోవట్లేదు. అవకాశవాది, ఆపర్చునిస్ట్. ఇప్పుడు మీరిద్దరు ఇప్పుడు గుడ్ బై చెప్తారా, హ్యాపీగా వెళ్ళిపోతాడు. నిజంగా ఇందాక మేడం అన్నట్టుగా హ్యాపీగా వెళ్ళిపోతాడు. కానీ అంత హ్యాపీగా వెళ్ళేటటువంటి దారులు అయితే మాత్రం మనం లాయర్ మేడం అయితే ఓపెన్ చేయరు. ఎక్కడైతే ముట్టుకెళ్ళి పెట్టాలో అక్కడ ముట్టుకెళ్ళి పెట్టిస్తారు. సార్ దయచేసి ఇంకోసారి అలా చేయను సార్. నేను నా భార్య నాకు కలపండి. ఏంట్రా భయ్యా రెండోసారి మూడోసారినా ఇవి ఏమనుకుంటున్నావు, లైఫ్ అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా? నీ భార్య నీకు కావాల్సినటువంటి విధంగా చేస్తాం, ఆ భార్యని ఏం చేస్తావు, ఆ పిల్లల్ని ఏం చేస్తావు? ఇప్పటికైనా పిల్లల గురించి మాట్లాడావు స్వామి, పిల్లల్ని అన్నావు కదా. ఎంత cruel ఉన్నాడు సార్ అసలు. సార్ పిల్లల గురించి అడిగితే 5-5 లక్షలు డిపాజిట్ పెట్టమంటే ఎక్కడి నుంచి పెడతాను సార్? మరి కన్నప్పుడు తెలియదా, కన్నప్పుడు తెలీదా నీకు పిల్లల్ని ఏం చెయ్యాలని? నా పిల్లల ప్రాణాలు సార్, నా పంచ ప్రాణాలు సార్, ఆ పిల్లల్ని చూడకపోతే నేను ఉండలేను సార్, నాకు నా పిల్లల్ని నన్ను దక్కించండి సార్ అని ఒక్కసారి మాట వరుసకన్నా అడగయా, పుణ్యం ఉంటుంది అనడు. ఎందుకంటే అసలు వదిలిచ్చేసుకోవాలనుకుంటున్నాడు వాళ్ళ ముగ్గురిని. థ్యాంక్ యూ సార్. మేడం మేడం చాలా అసహ్యంగా ఉందండి. యాక్చువల్గా ల్యాండ్ ఆర్డర్లో లేడీస్కి ఫేవర్గా చాలా చట్టాలు ఉంటాయి అంటాం. అవి మిస్యూజ్ అవుతున్నాయని మేము రోజు గుండెలు బాదుకొని ఎప్పుడైనా జెంట్స్ ఎక్కువ పర్సంటేజ్ జెంట్స్ వస్తూ ఉంటారు. అలా వస్తున్నారు కదా అని చెప్పి చేంజెస్ వస్తే వస్తే బాగుండు అని ఎక్కడో ఈ మధ్య ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు. ఇంకా అప్పుడు ఒక సెకండ్ అనిపిస్తుంది, అరే ఆ చట్టాలు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇట్లా విజృంభిస్తూనే ఉంటారు కదా, మోసాలు చేసుకుంటే ఎంతమంది అమ్మాయిలు అలా అని. అంత దారుణమైన పరిస్థితిలో మీ ఆయన ఉన్నాడు తల్లి. ఇతను మగజాతికే ఒక కళంకం. లేడీస్ని అంటాం కదా, ఈయన ఆ కళంకాలకే లీడర్ అనమాట. ఎవరన్నా మిస్టేక్ ఒకసారి చేసుకుంటూ వెళ్తాడు. ఈయన నువ్వుండగా సైమల్టేనియస్గా ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేసి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసేసి నీకు ప్రెగ్నెన్సీలు రాకుండా అట్లా స్టోర్ చేసి పెట్టాడు. అది ఎంత క్రూయల్ అనిపిస్తుందో నీకు తెలుస్తుందా? నా భార్య కావాలని నిన్నెందుకు అంటున్నాడో తెలుసా? నువ్వు సొసైటీలో అందరికీ తెలిసిన వైఫ్కివి. రేపొద్దుట మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే తోలు తీసి ఆరేసేస్తారు. సో ఈ అమ్మాయికి అంటే రైట్స్ లేవు. అక్కడ వాళ్ళని చూస్తే అర్థమవుతుంది, సైలెంట్ పర్సన్లే, వీళ్ళని వదిలేస్తే నన్నేమీ చెయ్యలేరు, ఏం చేసుకుంటారో చేసుకొని అనే ఒక డేర్ స్టెప్ అతనికి. అలాంటి వ్యక్తికి లీగల్గా 2 చెంపలు వాగిపోవాలంటే అటు నువ్వు ఇటు ఈవిడ కూడా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. పెళ్ళయింది కాబట్టి నన్నే కావాలంటున్నాడు కాబట్టి నాకు ఇతను ఉంటే బెటర్ అండి అని నీకు ఎక్కడన్నా 1% అనిపించినా కూడా బ్రెయిన్లోంచి తీసేయండి. ఎందుకంటే ఇది మా రిక్వెస్ట్. ఈ వ్యక్తికి ఎవరు భార్య అనే పాత్రకి సెట్ కారు. వాళ్ళని అక్కడ స్టోర్గా ఒకళ్ళు ఉంచుకొని ఇంకో స్టోర్కి వెళ్ళి ఇంకో దుకాణం ఓపెన్ చేసి ఇంకో స్టోర్కి వెళ్ళి ఇంకో దుకాణం ఓపెన్ చేస్తాడు. అర్థమవుతుందా? మీరు ఇందాక అన్నారు కదమ్మా అసలు ఏం చేస్తారు మీరు అంటే, అసలు మీరు ఇప్పుడు తెలిసిన దానికి మీరు షాక్ అవుతున్నారు, మాకు అర్థమవుతుంది. మీరు ఉండగా ఇంకొక ఆవిడతో 2 పిల్లల్ని కన్నాడు, 4 సంవత్సరాల నుంచి నీకు తెలియకుండా మేనేజ్ చేశాడు. మీరు ఏమనుకుంటున్నారు, ఎవరితోనో ఫోన్లు మాట్లాడుతున్నాడు ఏంటి అనేది మీ అనుమానం. అది తెలుసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాడు. ఆ అనుమానంకి క్లారిటీయే ఇక్కడ ఒక సెకండ్ వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. లీగల్గా ఫస్ట్ వైఫ్ కింద మీకు ఎన్ని రైట్స్ ఉన్నాయో సెకండ్ వైఫ్గా పిల్లలతో ఉంది కాబట్టి ఈవిడికి అన్ని రైట్స్ ఉన్నాయి. ఆవిడకి భార్య అనే పాత్ర ఉండకపోవచ్చు, కానీ మీరు ఏ కేసులు అయితే వేయగలరో అంతకంటే ఎక్కువ కేసులు ఈవిడ వేయగలదు. అర్థమవుతుందా? మీకున్న రైట్స్, మీరు ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఎవిడెన్స్లు లేవు అంటున్నాడు. ఇప్పుడు మాట్లాడిందే ఎవిడెన్స్, ఓకేనా? నువ్వు ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి మీ పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టండి, 2 పెద్దవాళ్ళని పిలిపించండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. చాలా పెద్ద కేసు అది, బైగమీ కేసు అంటారు. అలా తీసుకెళ్ళి లోపలేస్తారు. మిగతా అవి మీరు డౌరీ ఇచ్చినవి ఇవి అవి ఏవో ఉంటాయి కదా, గట్టిగా అన్ని కేసులు ఫైల్ చేసి ఏదో ప్రాపర్టీలు ఉన్నాయట, మీరు వసూలు చేసుకోగలిగింది వసూలు చేయండి. మీ విషయానికి వస్తే ఆడపిల్లల్ని జాబులు చేయండి, కెరియర్లో సెటిల్ అవ్వండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండండి అని ఎందుకు అంటామంటే బాబ్బా అని అడుక్కు తినకుండా ఉండడానికి. ఎవడో ఇస్తే మెయింటెనెన్స్లు బతకాలి, ఎవరో ఇస్తేనే బతకాలనే హీనమైన స్టేజ్లో ఉండకుండా ఎడ్యుకేషన్ అనేది ఒక రెవల్యూటివ్గా ఎంతోమంది సామాజికవేత్తలు పోరాడి మహిళలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత చేస్తున్న పని ఏంటి? క్యారెక్టర్ నిలుపుకోకపోతే ఎట్లాగా? ఎవరు కాపాడాలి ప్రతిసారి మిమ్మల్ని? అతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఒక స్టేజ్, కొంతమంది న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ ఫ్రెండ్స్ దగ్గర వాడిస్తున్న సందర్భాల్లో ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారో తెలుసా? ఎందుకు తల్లిదండ్రులు పెళ్లి చేస్తారుగా అంత ఒళ్ళు కొవ్వెక్కి చేయాల్సిన అవసరం ఏముందమ్మా?
ఈ రోజున ఇద్దరు పిల్లలకి తండ్రి ఎవరు అనే క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చి పెట్టావు నువ్వు. అక్కడ పెళ్ళి అయిపోయి ఒక లవర్ ఉండి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్న వ్యక్తి సైమల్టేనియస్గా నిన్ను ఎంత నరకాలు పెట్టాడో నీకు అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ వచ్చిన పావలాతో అక్కడ ఆవిడకి ఇవ్వట్లా, ఆవిడ తెచ్చిన డబ్బులు నీ దగ్గర మెయింటైన్ చేస్తున్నాడు, నువ్వు ఇచ్చిన డబ్బులు అక్కడ మెయింటైన్ చేస్తున్నాడు. నీ గోల్డ్ ఉందా తల్లి? ఉన్నది తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడా? పెట్టాడు మేడం. మరి ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయి. ఇందాక మేము అడగగానే మిమ్మల్ని ఎక్కడ వదిలేస్తాడో అని చెప్పి మీరేం చెప్తున్నారు? బాగా మెయింటైన్ చేశాడండి ఇల్లు కొన్ని అంటున్నావు. రోజుల వరకు మెయింటైన్ చేసాడు మేడం. ఆ తర్వాత అంతా నిన్ను నువ్వే పోషించుకుంటున్నావు కదా, నీ పిల్లలు నువ్వే పోషిస్తున్నావు కదా నీ శాలరీతో. మీరు ఎక్కడ లైఫ్ లో వీళ్ళని పోషించలేము అన్నట్లు నాకు అబద్ధాలు మాట్లాడక నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు మేడం. వదిలిచ్చేసుకుంటా కాదు, నువ్వు వదిలేయాలి. అసలు ఇప్పుడు పిల్లలకి నువ్వు వేసే కేసు ఏదంటే ఫస్ట్ వైఫ్ ఉందన్న సంగతి నీకు తెలియదు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నాడు, ఇక్కడ అడ్మిట్ అయ్యాడు, చీటింగ్ కేసు పడుతుందమ్మా, 498 పడుతుంది, డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్. ఒకవేళ మీకు అడ్వకేట్స్ లేకపోతే ఫ్రీ సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అర్థమవుతుందా? మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం తల్లి, పిల్లలు ఏం చేస్తున్నారో కనుక్కోండి అమ్మా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా బయట ఎలా బతుకుతున్నారు ఏంటి, ఏమైనా తప్పులు పనులు అయితే జీవితాలు పోతున్నాయి తెలుసా? ఇక్కడ ఇద్దరు పిల్లలు డెలివరీలు అవుతున్నాయి, నువ్వు కనీసం అతను ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటని వాళ్ళ నాన్నకి బాగాలేదు మేడం, వాళ్ళ నాన్న చూసుకొని సరిపోతుంది మేడం. మీ కష్టాలు మీకున్నాయి, ఈ పిల్ల కష్టాలు ఈ పిల్లకు ఉన్నాయి. సరే ఇప్పుడైతే నాన్న అబ్బాయి వద్దంటున్నాడు, మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, అన్ని రకాల హక్కులు మీకు ఉంటాయి, మేము లీగల్ సపోర్ట్ చేస్తాం. అర్థమవుతుందా? మెయింటెనెన్స్ కానీ మిగతా కేసెస్ అన్ని ఇప్పుడు నీకు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో కొంచెం ధైర్యంగా పోరాడండి, మేము 100% మీకు అందుబాటులో ఉంటాం. మేడం బెటర్ అండి, ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి నాకు నా భార్య కావాలండి ఇలా ముగ్గురిని వదిలించుకోవడానికి వచ్చేసాడు ఇక్కడ. అది చాలా దారుణమైన క్రూయల్ పర్సన్ లాగా నాకు అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తిని లీగల్గా లాక్ చేయడం తప్ప ఇక్కడ ఆవిడకో ఈవిడకో కౌన్సిలింగ్ ఇచ్చి కలిపి పంపించడం అనేది డేంజర్. వీళ్ళిద్దరూ వద్దు, ఇద్దరు లీగల్గా దిగండి, మీకు కావాలంటే ఫుల్ ఫ్రీ లీగల్ సపోర్ట్ మేము ఇస్తాం. అర్థమవుతుందా మేడం? ఇంతే మేడం. నేను అదే అనుకుంటున్నాను, వాళ్ళొద్దు అంటే ఇతను హ్యాపీగా వెళ్ళి అవును. ఇంకొక పెళ్లి చేసుకుని ఇలా ఫ్రీగా ఉంటాడేమో అనుకున్నాను. కానీ ఏం లేదు, అసలు వీళ్ళిద్దరూ వేసే లీగల్ కేసులకి అసలు బయట రావడానికి 7 ఏళ్ళు పడుతుంది, అంత టెన్షన్ ఉంటుంది మేడం. ఏమ్మా చెప్పినట్టుగా డాక్టర్ గారు మేడం చెప్పినట్టుగా కరెక్ట్గా మీరు అదే చేయండి, ఇలాంటి వాడిని మాత్రం వదలొద్దు మీరు. జాగ్రత్త, వెళ్ళండి. ఇట్లాంటి విధవకి ఏం చేయాలో అది చేస్తాను. ఛీ! గోపాల్ గారు న్యాయం కోసం ఇక్కడి వరకు వచ్చారు కదండి? అవును మేడం. అవును, ఎక్కడ ఏ న్యాయం చేయాలో కరెక్ట్గా న్యాయం చేశారు మా వాళ్ళు. వెళ్ళండి. ఇక్కడికి వచ్చారు కదా అని మీకు ఫేవర్గా చెప్పడం ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరికన్నా ఇక్కడ పనిష్మెంట్ పడుతుంది, ఇది గుర్తు పెట్టుకోండి. వచ్చేవాళ్ళు మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి మా ఫేవర్గా చెప్తారని మీరు అస్సలు డౌట్ పడకండి. మీరు తప్పు చేస్తే మీ తోలు తీసేస్తాం ఇక్కడ, దానికి ప్రిపేర్ అయ్యారండి దయచేసి. వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ Thank you. సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.